నేను 2005 నుంచి 2017 వరకు ఇక్కడ జిఎంఆర్ఐటీలో కెమికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో వర్క్ చేశాను. అయితే కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయాను. అండ్ బాబు అండ్ మేము 2012 నుంచి కూడా పాస్టర్ గారు పరిచర్యలో మేము ఇక్కడ అటెండ్ అయ్యేవారం. ఎవ్రీ ఫ్రైడే ప్రేయర్ అయ్యేది. సో మా ఫాదర్ వచ్చేవారు, నేను వచ్చేదాన్ని. మా చిన్న అబ్బాయి 2013లో పుట్టాడు. ఆ పుట్టిన దగ్గర నుంచి కూడా తనకి అంటే లివర్లోని కొంచెం లివర్ ఎన్లార్జ్ అయ్యి ఉండేది అనమాట. అంటే అన్ని హాస్పిటల్స్ తీసుకెళ్ళినా సరే అందరూ ఏం చెప్పేవారంటే అంటే రూట్ కాజ్ తెలియదు, అది అంటే హెప్టోస్ప్లెనోమెగాలే, సో ఎన్లార్జ్ అయ్యింది, బట్ గ్రోత్ హైట్ అంతా కూడా నార్మల్ చైల్డ్ లాగా ఉంది, సో దానికి ఏం ట్రీట్మెంట్ లేదు అని చెప్తూ వచ్చాము. కానీ మాకు భయంతోనే అలాగే పెంచుకుంటూ వచ్చాము. 2016లో అంటే అప్పుడు ఇక్కడ అంటే కాలేజ్లో ఉన్నప్పుడే మా హస్బెండ్ అంటే మాకు యాక్సిడెంట్ అయ్యి మా హస్బెండ్ చనిపోయారు. ఇంకా 2017లోనే ఇంకా నేను ఒక్కదాన్ని ఇక్కడ ఉండలేక ఇంకా మేము వైజాగ్ వెళ్ళిపోయాం, తన బిజినెస్ చూసుకుందామని చెప్పి. ఇంక 2019లోకి వచ్చేసరికి బాబుకి కొంచెం అక్కడ కిమ్స్ హాస్పిటల్లోని రాంగ్ ట్రీట్మెంట్ ఇచ్చారు. 2019లో తనకి రాంగ్ ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల తనకి మొత్తం బాడీ అంతా కూడా హెయిర్ వచ్చేసి అంతా బాగా అంటే మనిషి అంతా చేంజ్ అయిపోయాడు. ఆ టైంలో కూడా దేవుడు చాలా అద్భుత రీతిలో బాబుని కాపాడి అంటే వాళ్ళు ఏంటంటే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలన్నారు 2019లో. ఆ టైంలోని ఇంకొక సెకండ్ ఒపీనియన్కి వెళ్దామని చెప్పి సిఎంసి వెల్లూరుకి వెళ్తే సో వాళ్ళు ఏం చెప్పారంటే బాబుకి స్టెరాయిడ్స్ ఇవ్వడం వల్ల అలా అయింది, సో స్టెరాయిడ్స్ స్టాప్ చేస్తే నార్మల్ అయిపోతాడని చెప్పారు. సరే ఇంకా అక్కడ తీసుకువెళ్ళి ఆ స్టెరాయిడ్ ట్రీట్మెంట్ ఇచ్చాను, అది స్టాప్ చేసేసారు. ఇంకా 6 monthsలో బాబు మళ్ళీ నార్మల్ అయిపోయాడు. ఇంకా బాగానే ఉంది అని అనుకున్న టైంలోని ఎవ్రీ 6 monthsకి మేము సిఎంసి వెల్లూరుకి దీనికి చెకప్కి తీసుకెళ్ళేదాన్ని. కోవిడ్ వచ్చింది. కోవిడ్లో కూడా దేవుడు మమ్మల్ని చాలా అద్భుత రీతిలో కాపాడారు. ఇంట్లో ఎవరికి కూడా అసలు కోవిడ్ ఎఫెక్ట్ కూడా కాలేదు. దేవుడు అలాగా దేవుడు కాపుదల్లో ఉంచారనమాట. 2023లో నాకు ఐఐసి హైదరాబాద్లోని ఉమెన్ సైంటిస్ట్ కింద వచ్చింది. సో నేను అక్కడికి వెళ్ళిపోయాను, మా పిల్లల్ని కూడా తీసుకొని వెళ్ళాను. మా పేరెంట్స్ ఎప్పుడు కూడా నాకు తోడుగా ఉండేవారు. సో 2024 లాస్ట్ ఇయర్ ఎగ్జాక్ట్లీ ఈ టైంకే దీనికి నార్మల్గా 6 months ఎవ్రీ 6 monthsకి చెకప్ అప్పుడు మేము అక్కడికి వెళ్ళాము సిఎంసి వెల్లూరుకి. వెళ్ళేసరికి మాకు తెలియలేదు తనకి ఆక్సిజన్ సాచురేషన్ లెవెల్స్ తగ్గిపోయాయి. నార్మల్గా మనకి 98-99% ఉండాలి, అలాంటిది దానికి 80 ఉండింది. అది హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మాకు తెలిస్తే ఇంకా డాక్టర్స్ చెప్పారన్నమాట, ఇంకా మీకు అంటే 4 monthsలోగానే మీరు ఏమైనా సరే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్కి ప్లాన్ చేయాలి, ఇంకా ట్రీట్మెంట్ ఏం లేదు అని చెప్పారు. ఇంకా నాకు ఏం చేయాలో తెలియలేదు. ఏంటంటే ప్రతిదీ నేను సింగిల్గానే డెసిషన్ తీసుకుంటాను. అంటే నా డెసిషన్స్ అన్నీ కూడా అంటే నేను ముందు నుంచి ప్రిపేర్ అవ్వను. ఆ టైంకి అలా అంటే దేవుడు అది నాకు ఆలోచన ఇచ్చారేమో నాకు తెలియదు, కానీ నేను ఒక్కదాన్నే అలాగా తీసుకుంటాను. మా అన్నయ్య ఢిల్లీలో ఉన్నాడు. సో నేనేమనుకున్నానంటే సిఎంసి వెల్లూరు వాళ్ళు చిన్నపిల్లలకి అక్కడ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయరు, ఎందుకంటే లివింగ్ డోనర్ది యాక్సెప్ట్ చేయరు, ఓన్లీ కెడావర్ అయితేనే వాళ్ళు చేస్తారని చెప్పారు. దానికి కూడా ఎక్కువ టైం పడుతుంది, బట్ అంత టైం లేదని చెప్పేశారు. అలా అన్నారు. మీరు ఒక 4 months అదే 4 to 5 months మీరు రెడీ చేసుకోండి అంతానే, ఇక్కడ ఏదైనా కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళండి అన్నారు. సరే ఇంకా మా బ్రదర్ అన్నాడు, సరే నువ్వు ఢిల్లీ వచ్చేసే, తను సైటోజెన్సిస్ ఢిల్లీలో, సో అక్కడికి వచ్చేసి నేను ట్రీట్మెంట్ చేయిస్తాను అన్నాడు. అంటే ఓకే అని చెప్పి నేను February 17th వెళ్దామని చెప్పి ప్లాన్ చేసుకున్నాను. కానీ తిరిగి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ మీద ఉండేవాడు, అంటే ఎప్పుడు ఆక్సిజన్ పెట్టుకునే ఉండాలన్నమాట. ఇంకా ఫ్లైట్లో ఇంకా 17th మేము వెళ్తామనుకో 15th ఆ టైంకి తిరిగి ఫ్లైట్లో కనుక్కుందాము ఆక్సిజన్ ప్రొవైడ్ చేస్తారా లేదా అనేసరికి వాళ్ళ డాక్టర్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇవ్వాలని చెప్పారు. ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇవ్వాలన్నారు. ఇంకా నాకు అర్థం కాలేదు, అంటే ఎవరు కూడా అంటే తనని హై ఆల్టిట్యూడ్స్లోకి ట్రావెల్ చేయకూడదు, అక్కడికి వెళ్తే ఇంకా ఎక్కువ ఆక్సిజన్ ప్రాబ్లం వస్తుంది, అది రిస్క్ అని చెప్పారు. ఇంకా ఢిల్లీకి వెళ్ళాక నేను ట్రైన్లో తీసుకెళ్ళాలా అర్థం కాకపోయే టైంలో నేను అలానే మా ఇన్స్టిట్యూట్కి వెళ్తున్నప్పుడు అక్కడ నాకు ట్రైన్లోని
ఒక పర్సన్, అసలు తెలియని పర్సన్ తను చెప్పారన్నమాట. ఏమనంటే సికింద్రాబాద్లోని యశోద హాస్పిటల్లో డాక్టర్ ధర్మేష్ కపూర్ ఉన్నారు, ఆయన ఒకసారి మీట్ అవ్వండి, మా ఫ్రెండ్ ఒకరు చేయించుకున్నారు, ఇప్పుడు 8 years అయింది, ఇప్పుడు ఏ ప్రాబ్లం లేదు, తను 65 years చాలా యాక్టివ్గా ఉన్నారని చెప్పారు. సో అప్పుడు నేను సరే అని చెప్పి నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళి సార్ని కలిస్తే సో ఫస్ట్ డోనర్ ఇంట్లో వాళ్ళే ఇవ్వాలి అని అన్నారు. ఇంట్లో వాళ్ళైతే ఎవరైనా రెడీగా ఉన్నారంటే సరే నేను రెడీ అని చెప్పాను. అయితే నేను కొంచెం ఒబేస్ వల్ల వాళ్ళు మీ ముందు టెస్టులన్నీ చేస్తాము, మీరు ఫిట్ అవుతారో లేదో చూసి అప్పుడు మేము తీసుకుంటాము అని చెప్పాను. అలా అన్నారు. ఒక 1 week అన్ని టెస్టులన్నీ చేశారు. అదంతా కూడా నేను ఒంటరిగానే, నాకు ఎవ్వరు అంటే అందరూ ఉన్నారంటే మా పేరెంట్స్ వాళ్ళు ఏజ్డ్, అన్ని ఢిల్లీలో ఉంటాడు, అక్క వైజాగ్లో ఉంటుంది. ఇంక నేను ఒక్కదానే హాస్పిటల్కి తిరిగిదాన్ని. అంటే ఆ ధైర్యం ఎవరిచ్చారు కూడా నాకు తెలీదు. ఫిబ్రవరి మొత్తం అంతా కూడా టెస్టులన్నీ చేయించుకున్నాను. నాది ఫిట్ అయింది అనగానే వెంటనే మా అబ్బాయి అప్పుడు వైజాగ్లో ఉన్నాడు. సో వైజాగ్ నుంచి మళ్ళీ మేము ఇక్కడికి హైదరాబాద్ వచ్చేసాము. హైదరాబాద్ మార్చ్లో బాబుని తీసుకెళ్ళాను. మార్చ్ బాబుకి కూడా టెస్టులు చేశారు. సో ఇద్దరు కూడా ఫిట్ అయితేనే వాళ్ళు ప్రొసీడ్ అవుతారు అన్నమాట ఫర్దర్గా. సో April 24th మా సర్జరీ అయింది. నేను ఇద్దరు కూడా అంటే ఇద్దరు ఇంకా ఉన్నాము. అన్నయ్య అక్క వచ్చి ఒక 15 days ఉన్నారు మాతో పాటు. సో 15 బాబుని డిశ్చార్జ్ చేసేట్టున్నాను. 1 weekకి డిశ్చార్జ్ చేసేసారు. బాబుని 2 weeks అయింది. 2 weeks తర్వాత డిశ్చార్జ్ చేశారు. ఇంకా మా బ్రదర్ ఢిల్లీ వెళ్ళిపోయాడు. మా అక్క కూడా ఇంకా 20 days మా అక్క కూడా వెళ్ళిపోయింది. ఇందులో దీనికి బాగలేదు. మళ్ళీ తనకి ఏంటంటే బాడీలో ఫ్లూయిడ్ వచ్చేసింది. తను అసలు ఏం తినలేకపోయేవాడు, ఏం చేయలేకపోయేవాడు. ఆ టైంలో నేను ఇంకా ఏం చేయాలంటే ఎవరు లేరు. ఇంకా అంటే మా పెద్ద అబ్బాయి అప్పుడు ఇంటర్ చదువుతుంది, ఇంకా 2nd year. మా పేరెంట్స్ చూస్తే వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి ఎవరితో మాట్లాడలేరు. ఇంకా నేనే తీసుకొని ఇంకా ఆ టైంలో అక్కల పాప నేను బాబు వెళ్ళి ఇంకా రోజు అంటే ఆపరేషన్ అయినా సరే మేము ఒక 45 days బాగా స్ట్రగుల్ అయ్యాము. సో 2nd time మళ్ళీ దీనికి ఏంటంటే బాడీలో ఫ్లూయిడ్ వచ్చేయడం వల్ల ఒక ట్యూబ్ ఒకటి లంగ్స్లో పెట్టారు. లంగ్స్లో పెట్టి డైలీ ఫ్లూయిడ్ వచ్చేది, ఒక 500 ml వరకు వచ్చేది. రోజు తీసేవారు. అంటే అది ఆటోమేటిక్గా అదే అందు చేసేది. సో ఇంకా తగ్గట్లేదని చెప్పి మళ్ళీ కరెక్ట్గా 1 month తర్వాత తనకి మళ్ళీ రీఎక్స్ప్లోరేట్ చేశారు బాడీకి. అంటే ఫస్ట్ టైం ఆపరేషన్ అయిన తర్వాత అంటే నేను ఫస్ట్ టైంకి కావాల్సినవన్నీ కూడా సెట్ చేసేసుకున్నాను. బట్ 2nd time అప్పుడు నాకు అంటే నేను హాస్పిటల్ ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇంకా ఎక్కువ అయిపోతుంది అనేసి. ఇందులో అది కూడా దానికి కావాల్సిన అమౌంట్ అంతా కూడా నాకు అలాగా బై గాడ్స్ గ్రేస్ అది కూడా అలానే దేవుడే ఏర్పాటు చేశారండి. ఆ తర్వాత 26th 2nd ఆపరేషన్ అయిన తర్వాత బాబుకి అప్పటి నుంచి తిండాము అన్నీ కూడా చేశాడు. ఇప్పుడు ఇలా ఉన్నాడు అంటే ఇప్పుడు మాకు సర్జరీ 7 months కంప్లీట్ అయిపోయింది, ఇది 8th month. సో ఇప్పుడు ఇంత చక్కగా ఉన్నాడు, అంత బాగా చేస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు అంటే ఆ దేవుని కృప అండి. దేవుని కృప లేకపోతే కనుక ఈరోజు మేము ఇలా ఉన్నామంటే నిజంగా నేను సింగిల్గా స్ట్రగుల్ అవుతున్నా కానీ బట్ దేవుడు నా పక్షాన ఉన్నాడు అనడానికి ఇది ఒక ఉదాహరణ అనుకోవాలి. దేవుణ్ణి నమ్మాను. సో దేవుడు నా జీవితంలోని అద్భుత కార్యాలు చేశారండి. అలానే నాకు ఇంకోటి అంటే GMR గారు నేను 2017లో వెళ్ళిపోయాను. బట్ నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు సార్కి 2nd time బాబు సర్జరీ అప్పుడు మెయిల్ చేశానండి. మెయిల్ చేయగానే వెంటనే రెస్పాండ్ అయ్యి ఇప్పుడు ప్రజెంట్ దీనికి అంటే ఎవ్రీ మంత్ మెడికల్ ఎక్స్పెన్సెస్కి వరలక్ష్మి ఫౌండేషన్ ద్వారా 15,000 పంపిస్తున్నారండి. సో నిజంగానే ఒక ఎంప్లాయీకి అంటే ఎక్స్-ఎంప్లాయీని కూడా అంత బాగా చూస్తున్నారండి. థ్యాంక్ యూ సార్. అండ్ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పాస్టర్ గారికి అందరికి కూడా వందనాలు చెప్తూ దేవుడు ఈ చిన్న సాక్ష్యాన్ని దీవించును కాక.